ఎస్ నీళ్ల పంచాయతీ ముదురుతున్నట్టు అనిపిస్తోంది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే బీఆర్ఎస్ వర్సెస్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం అయితే రోజు రోజుకు పెరుగుతోంది. అండ్ ఈ రోజు ఏకంగా కేఆర్ఎంబీకి నీటి కేటాయింపు అయితే అసెంబ్లీలో పెద్ద రచన జరిగింది. తీర్మానం చేసి ఢిల్లీకి కూడా పంపించారు. అప్పుడు మాటల యుద్ధం కూడా భయంకరంగా జరిగింది. ఎస్ కాళేశ్వరం అండ్ కేఆర్ఎంబీ ఈ ఇష్యూస్ మీదనైతే రెగ్యులర్గా మాటల యుద్ధం నడుస్తున్న పరిస్థితి. సో రేపు మేడిగడ్డకు సీఎం మంత్రులు అండ్ ఎమ్మెల్యేలు వెళ్ళబోతున్నారు. అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు కాళేశ్వరానికి సంబంధించి. మరోవైపేమో చలో నల్గొండ అంటోంది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు కూడా నీళ్ల జంగ్ సైరన్ మోగించబోతున్నాం అన్నటువంటి మాట చెప్తోంది. సో అధికార పార్టీ ఏమో కాళేశ్వరం వెళ్తోంది, బీఆర్ఎస్ పార్టీ ఏమో చలో నల్గొండ అండ్ సేమ్ నీళ్ల జంగ్ పైనే వాళ్ళ ఫైట్ ఉండబోతోంది. సో రెండు పార్టీల స్టాండ్ ఎట్లా ఉండబోతోంది అండ్ ఏం జరుగుతోంది, ఈ ఇష్యూ ఎంత పెద్దదిగా మారబోతోంది మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇన్పుట్ ఎడిటర్ సంజయ్. ఎస్ సంజయ్, మీరు చూస్తున్నారు అసెంబ్లీ సమావేశాలు అయితే బడ్జెట్ సమావేశాలు అని చెప్పారు, కానీ పూర్తిగా నీటి పంచాయతీ మీద అండ్ మాటల యుద్ధమే రెండు పార్టీల మధ్య నడిచినట్టు కనిపిస్తోంది. ఈ రోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, దెన్ రేపు జరగబోయే సభ కావచ్చు, ఎట్లా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఎవరు పై చేయి సాధించబోతున్నారు సంజయ్? నీళ్ల పంచాయతీ మళ్ళీ ప్రారంభమైందా, నీళ్ల కొట్లాట మళ్ళీ స్టార్ట్ అయ్యింది అంటే ఇది నిజమే అనిపిస్తుంది. ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉండవో నిజంగా కూడా కృష్ణా జలాలపైన తెలంగాణకు హక్కులు ఉండాలి అనే ఉద్దేశంతో రేపు ప్రతిపక్ష పార్టీ నల్గొండలో చలో నల్గొండ అనే ప్రోగ్రాం, నీళ్ల కోసము మనము మన హక్కులు మనకు ఉండాలి, నీళ్లపైన కృష్ణా నది జలాలపైన ఉన్నటువంటి హక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేకే ఉండాలి అనేసి ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ రేపు నల్గొండలో చలో జంగ్ అనే కార్యక్రమాన్ని నల్గొండలో చేపట్టబోతుంది. రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ భారీ బహిరంగ సభకు ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి కేసీఆర్ ఈ జంగ్ అంటే నీటి పంచాయతీని తేల్చడానికి ఈ యొక్క సమావేశము, ఈ యొక్క భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామనేసి బీఆర్ఎస్ శ్రేణులు ఒక పక్క ప్రకటిస్తుంటే కాదు గత ప్రభుత్వము కాళేశ్వరంలో కృష్ణా గోదావరిలో జరిగినటువంటి కృష్ణా గోదావరి నదిపైన నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మేడిగడ్డ కావచ్చు, రకరకాల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పూర్తి అవినీతిమయంలో కూరుకుపోయింది గత ప్రభుత్వం అనేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీ వేదికగా ధీటైన అంటే మాటల యుద్ధము, ప్రతిపక్షము అధికార పక్షానికి మాటల యుద్ధం అయితే ఈ 5 రోజుల అసెంబ్లీ సమావేశంలో ఓన్లీ నీటి జలాలకు సంబంధించినటువంటి అంశం ఒకటైతే కట్టిన ప్రాజెక్టులో పూర్తి అవినీతి జరిగింది అనేసి ఈ 2 అంశాలపైనే ఈ 5 రోజుల బడ్జెట్ సమావేశాలు కొనసాగావని చెప్పవచ్చు. ఒకటి, ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావుకు అదేవిధంగా మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీలు సాక్షిగా ఇద్దరి మధ్యల మాటల యుద్ధం చూస్తుంటే నిజంగా ఇది అసెంబ్లీ లేకుంటే బహిరంగ సభన అనే రేంజ్లో ఈరోజు అసెంబ్లీలో చర్చా వేదికగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. నిజంగా రేపు ప్రభుత్వం ప్రారంభిస్తున్నటువంటి చలో మేడిగడ్డ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రాంకు ఆల్ పక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరినీ అంటే నేరుగా తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలపైన అక్కడ మేడిగడ్డ కావచ్చు, లేకుంటే తుంగల కావచ్చు, లేకుంటే ఈ రకరకాల అంటే ఏదైతే అంటే మెయిన్గా రేపు కాళేశ్వరం మేడిగడ్డ తీసుకుపోవడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పిల్లర్ కుంగిన విషయంలో గత ప్రభుత్వము చేసినటువంటి అవినీతి కావచ్చు, అవినీతి ఆరోపణలు కావచ్చు, దీనిపైన ఒక పవర్ ప్రజెంటేషన్ ఇవ్వాలి అనేసి ఉత్తమ్ కుమార్, నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు మేడిగడ్డ పైన భారీ స్క్రీన్ పెట్టేసేసి ఎమ్మెల్యేలు అందరికీ అక్కడి నుంచే ప్రజెంటేషన్ చేయాలనే ఉద్దేశంతో అధికార పక్షం చలో
మేడిగడ్డ అంటే ప్రతిపక్షం మాత్రం చెలో నల్గొండ అంటుంది. నిజంగా ఈ నీటి పంచాయతీ పైన నిజంగా కృష్ణా జలాల హక్కులపైన నిజంగా లేదు అంటే కృష్ణా జలాలకు మాకు ఎలాంటి సంబంధం లేదు అనేసి అధికార పక్షానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సంతకాలు పెట్టింది అనేసి ప్రతిపక్షం ఆరోపిస్తుంటే ఇది మా హయాంలో జరగలేదు అనేసి అధికార పక్షం చెప్పుకొస్తుంది. నిజంగా ఈ యొక్క నీల పంచాయతీ ఎటు దారి తీస్తుందో ఏం జరగబోతుందో అనే అంశం అయితే చాలా కొద్ద గందరగోళమైనటువంటి వాతావరణము అసెంబ్లీలో కొనసాగుతుంది. రేపు జరగబోయేటటువంటి నల్గొండలో ఏం జరగబోతున్నా భారీ బహిరంగ సభలో ఏం జరగబోతుంది అనేసి ఒక పక్క అయితే రేపు మేడిగడ్డలో అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు సీఎంతో పాటు వీళ్ళంతా వెళ్ళే అవకాశం ఉంది. వీటన్నిటి మధ్యలో ఈ నీటి పంచాయతీ ఎటు తేలనుంది, నీటి పంచాయతీకి సంబంధించినటువంటి అంశాలపైన కొంతమంది నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి నిపుణులు కొంతమంది మాట్లాడిన అంశం ఏంది అంటే ఇప్పటి వరకు అంటే గత ప్రభుత్వం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల ప్రాజెక్టు ఇది ప్రపంచంలోనే ఇంత భారీ ఎత్తున ఎత్తిపోసేటటువంటి ప్రాజెక్టు దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు అనేసి గత ప్రభుత్వము అంటే రికార్డు బద్దలు కొట్టుకుంటుంటే ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టు గత కొన్ని సంవత్సరాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వైట్ ఎలిఫెంట్, ఈ వైట్ ఎలిఫెంట్ వల్ల దాచుకున్నారు అప్పటి అధికారులు అనేసి ఈ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఆరోపిస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాల ఇష్యూ పైనే లేవనెత్తారు సౌమ్య. ఇప్పుడు రేపు నల్గొండలో సభ జరగబోతోంది. మనకందరికీ తెలుసు సంజయ్, ఎప్పటి నుంచి అయితే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యావో అప్పటి నుంచి కూడా మాజీ సీఎం కేసీఆర్ ఆర్ ఎల్ఓపి లీడర్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ ఆయన ఎందుకు రావట్లేదు, సభకు ఎందుకు రావట్లేదు అని పదే క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అధికార పక్షం నుంచి. కానీ అది డిఫెండ్ చేసుకోవడంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడైనా అంటే తగ్గిపోయిందా అన్నటువంటి మాట కూడా వినిపిస్తోంది. ఎందుకంటే స్పష్టంగా కేసీఆర్ గారు లేని లోటు కనిపిస్తోంది అన్నటువంటి మాట కూడా చాలా వర్గాల నుంచి ఆర్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే డిఫెండ్ చేయడంలో కొంతవరకు వెనుకబడుతోంది బీఆర్ఎస్ పార్టీ. ఓన్లీ హరీష్ రావు గారు మాత్రమే నిల్చొని మాట్లాడుతున్నారు, అది కూడా ప్రాపర్గా ఆయన ఆన్సర్ చెప్పే లోపల అక్కడి నుంచే దాడి జరుగుతుందనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. ఒకవేళ కేసీఆర్ గారు నిజంగా హాజరు అయి ఉంటే ఇంకోలాగా ఉండేది అనేది చాలామంది ఒపీనియన్. వాట్ యూ సే సంజయ్, నిజమేనాది? సౌమ్య ఒకటి, ఎందుకంటే కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదు అనేది ఇది చాలా చేదు నిజం. కొంతమంది జీర్ణించుకోలేని పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తొలి రాష్ట్రానికి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ పైన అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లారు అనేసి దేశవ్యాప్తంగా కొంత సంచలనము రేగింది. సంచలనమైనటువంటి అంశాలను ఆయన వెలికి తీశారు. అంటే మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, లేకుంటే కృష్ణా జిల్లాల గోదావరి జిల్లాల ఎత్తిపోతల అంశం వచ్చేసి ప్రతి రైతు అది పొలాలకు సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, లేకుంటే ఉద్యోగం, వీటన్నిటికీ సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో అన్ని అమలు చేశాము. దీన్ని దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదు, తెలంగాణ ప్రభుత్వమే అమలు చేసిందనేసి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికీ అంటే ప్రతి ఒక్కరూ తెలంగాణ కేసీఆర్ లేని తెలంగాణ ఊహించుకోవడం చాలా కష్టమేననేసి ముసలి ముతకలు చాలామంది ఇప్పటికే అంటే పెన్షన్దారులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది రైతులు లబ్ధి పొందినటువంటి రైతులు కావచ్చు, అదేవిధంగా దళిత బంధువు కావచ్చు, ఇలాంటి వాళ్ళు కేసీఆర్ లేని లోటు ఇప్పుడు తెలుస్తుంది. అసెంబ్లీ జరిగి వారం రోజులు గడుస్తున్న, అసెంబ్లీ స్టార్ట్ అయ్యి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతల పాత్ర పోషించేటటువంటి కేసీఆర్ అసెంబ్లీలో లేకపోవడము, ఆ లోటు ఏందో ఇప్పుడు తెలుస్తుంది. నిజంగా కేసీఆర్ ఒకవేళ ఉన్నట్టయితే అధికార పక్షానికి సంబంధించినటువంటి మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ స్థాయిలో మాట్లాడేవారా అనే క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది సౌమ్య. నిజంగా కేసీఆర్ లేకపోవడము తెలంగాణ రాష్ట్ర ప్రజానీకము పెద్ద అంటే లేకపోవడం తెలంగాణ ప్రజలకు కొంత జీర్ణించుకోలేని అంశంగా కనిపిస్తుంది. అందుకే అంటే ఒకటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత కేసీఆర్ కావచ్చు, ఏదేమైనా కూడా అసెంబ్లీలో ఒకవేళ అసెంబ్లీలో చర్చకు వచ్చినా కూడా, చర్చించవలసిన అవసరం వచ్చినా కూడా, చర్చించాలనుకున్న మనకున్నా కూడా అధికార పక్షమే చేతు కంట్రోల్లో ఉంటుంది కనుక అధికార పక్షము మనకు మైకు ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇచ్చినా కూడా తాత్కాలికంగా అది 2-3 నిమిషాలు లేకుంటే 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. ఎందుకంటే అధికార పక్షానికి
ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని హంగులు వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి కనుకనే ప్రతిపక్షాలకు ఏ అధికార పక్షమైనా కూడా ఎక్కువ అవకాశం ఇవ్వదు అనే ఉద్దేశంతో గులాబీ బాస్ ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టలేదు అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ప్రజా సమస్యలపైన పోరాడాలి, ప్రజా సమస్యలపైన గలమెత్తాలి అంటే భారీ బహిరంగ సభలతోనే ప్రజలను మమేకం చేసి ఒకే బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు సంబంధించినటువంటి ప్రజల సమస్య పైన ఈ బహిరంగ సభలే వేదిక కావడం వల్ల వాళ్ళ యొక్క ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ఉంటాయి అనే ఉద్దేశంతో భారీ బహిరంగ సభలే ఏర్పాటు దిశగా గులాబీ బాస్ ఏర్పాటు చేసుకున్నారు. రేపు నల్గొండ చలో నల్గొండ నీటి అంటే కృష్ణా జలాలపైన ఉన్నటువంటి హక్కుని తెలంగాణకు రావాలి, తెలంగాణకు రావాల్సినటువంటి కృష్ణా జలాలపైన ఉన్నటువంటి హక్కులను మనము సాధించుకోవాలి అనే ఉద్దేశంతో చలో జంగ్ చేద్దామని, అంటే జంగ్ మీన్స్ అంటే యుద్ధము, మళ్ళీ నీటి యుద్ధము చేతాము అనేసి రేపు కేసీఆర్ సూర్యాపేటలో ఈ భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. నిజంగా అసెంబ్లీలో కేసీఆర్ లేకపోయిన లోటు అంటే తెలంగాణ ప్రజలు జీర్ణించుకోవట్లేదు అనేసి కొంత ఆల్రెడీ గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. నిజంగా రేపు కేసీఆర్ సూర్యాపేటలో పెట్టేటటువంటి భారీ బహిరంగ సభలో ఏమి మాట్లాడబోతున్నారు, దేనిపైన మాట్లాడబోతున్నారు అనే అంశం అయితే కొంత తెలంగాణ పబ్లిక్లో కొంత ఉత్కంఠ అయితే రేగుతుందని చెప్పుకోవచ్చు. నిజంగా 60 రోజులు అవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 60 రోజుల పాలన పైన విమర్శలు గుప్పిస్తారా, లేకపోతే నిజంగా ఈ యొక్క కాంగ్రెస్లో ఆల్రెడీ లుకలుకలు మొదలైనవి అనేది ఏమన్నా డిస్కషన్ చేస్తారా అనే చర్చ అయితే రాష్ట్ర రాజకీయాల్లో చాలా బలంగా వినిపిస్తుంది. రేపు సూర్యాపేట నల్గొండలో జరిగేటటువంటి ఈ యొక్క భారీ బహిరంగ సభల్లో కేసీఆర్ మాట్లాడే విధి విధానాలపైన తెలంగాణ ప్రజానికం అయితే ఎదురుచూస్తుంది. ఒకటి. రెండవది ఏంటంటే ఈ 60 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేరాయి, ఓకే 2 మాత్రము నెరవేరామనేసి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఆ మంత్రివర్గం కూడా దీనిపైన కొంత క్లారిఫికేషన్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, లేకుంటే ఉద్యోగాల అవకాశం, రకరకాల ఏదేమైనా కూడా ఈ 2 నెరవేర్చిన ఇంకా 4 అంశాలకు సంబంధించినటువంటి ఆర్థిక మూలాలు వీటి చుట్టూ తిరగడం వల్ల ఏంటంటే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఇవి నెరవేరాలంటే రాష్ట్రానికి కావాల్సినటువంటి బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం లేదు. కాకపోతే ఏంటంటే ఒకటి మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు, నిజంగా ఏది నెరవేరాలన్నా కూడా ఆర్థిక మూలాలపైన ఆధారపడి ఉంటుంది. అందుకనే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క పదే అంటారు, అంటే మనము వనరులను సమకూర్చుకోవాలి, అంటే సంపదను సృష్టించుకోవాలి అనే కోణంలో ఆలోచించాలి ప్రతి ఒక్కరూ అనేసి ఇప్పటికే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క దీనిపైన కొన్ని సందర్భాల్లో మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది. నిజంగా కేసీఆర్ రేపు జరిగేటటువంటి భారీ బహిరంగ సభలో ఫస్ట్ నిరుద్యోగత, రుణమాఫీ, దళిత బంధు, రైతు బంధు ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలు, ఎందుకంటే గత ప్రభుత్వము అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలను అన్నిటినీ అంటే పక్కన పెట్టేసేసి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్నటువంటి ఈ 6 గ్యారంటీలకు సంబంధించింది 100 రోజుల్లో అమలు చేసి తీరుతామనేసి ఎప్పుడైతే చెప్పాడో ఇప్పటికి 60 రోజులు గడిచిపోతుంది. 40 రోజుల్లో ఈ 6 గ్యారంటీలు అమలు అవుతాయా అనేది ఇది ఒకటి రేజ్ అవుతుంది. అదేవిధంగా కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి నీటి హక్కులను కూడా ఈ రెండిటిపైన రేపు భారీ బహిరంగ సభ ద్వారా ప్రజలకు వెల్లడించేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సౌమ్య, ఇప్పుడు అధికార పక్షం అయితే చాలా క్వశ్చన్స్ రేజ్ చేస్తోంది. ఆన్సర్ చెప్పాల్సింది హరీష్ రావు గారు కాదు, డైరెక్ట్ ఎవరైతే మాజీ సీఎం ఉన్నారో కేసీఆర్ వచ్చి వీటన్నిటికీ ఆన్సర్ చెప్పాలి అన్నటువంటి డిమాండ్ రోజు వినిపిస్తోంది. ఎందుకు రావట్లేదు అనే క్వశ్చన్. సో ఎందుకు రావట్లేదు అనే క్వశ్చన్కి ఆన్సర్స్ మరి అవన్నీ రేపు బహిరంగ సభ ద్వారా కేసీఆర్ వెల్లడించబోతున్నారా ఒకటి. అండ్ అక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల నగారా మోగించబోతున్నారా, దెన్ ఎవరైతే అప్పుడప్పుడు వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులే వెళ్ళి కలుస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక రకంగా వార్నింగ్ ఇవ్వబోతున్నారా, ఏ అంశాలు ఫోకస్డ్గా ఆయన ఉండబోతోంది బహిరంగ సభలో? కేసీఆర్ లేని లోటు అసెంబ్లీలో చాలా స్పష్టంగా కనిపిస్తుందనేసి కొంతమంది మనకు ఫోన్లు చేసి మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. వారం రోజులు గడుస్తున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మ కొడుతున్నారు అనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే అనడము, మంత్రులు కూడా దీనిపైన హెద్దేవా చేయడము ఇదంతా జరిగిపోతుంది.
కానీ మనం ఇంతకుముందుకు చెప్పుకున్నట్టు నిజంగా ముఖ్యమంత్రి అది కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి కేసీఆర్ ఒకవేళ అసెంబ్లీకి వస్తే అక్కడ అసెంబ్లీలో చర్చించవలసిన అంశాలు చర్చకు రావు, పక్కతో పట్టిస్తారు అధికార పక్షము అనేసి కేసీఆర్కు దీనిపైన పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే అసెంబ్లీ అనేది అధికార పక్ష చేతుల్లో ఉంటుంది కనుక ఇక్కడ మాట్లాడే అవకాశం ఇవ్వరు కనుక ప్రజా సమస్యలపై పోరాడాలి, ప్రజల కోసం మనం పోరాటం చెయ్యాలి అంటే భారీ బహిరంగ సభలు, ప్రజా వేదికలు అనేసి కేసీఆర్ డిసైడ్ చేశారు. అందుకే రేపు చలో నల్గొండ అనేసి ఆయన పిలుపునిచ్చారు. దీనికి రేపు నల్గొండలో ఎలాంటి అనౌన్స్ చేయబోతున్నాడు, ఏమీ మాట్లాడకపోతున్నాడు అనే దాని మీద తెలంగాణ ప్రజానికం అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రెండవది ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నవి. ఏప్రిల్ 16వ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే అధికారం కోల్పోయి ఒక పక్క గులాబీ బాస్ కొద్దిగా దిగులుగా ఉంటే, కొంతమంది నాయకులు అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి పొందిన నాయకులు ఇప్పుడు పార్టీ మారి కాంగ్రెస్ కండువ కప్పుకోవడానికి సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. మొన్ననేమో నగర మేయర్ విజయలక్ష్మి, తర్వాత మాజీ మేయర్ బొంతు రామోహన్, మొన్ననేమో డిప్టీ మేయర్ బాబా పసిదుద్దీన్, నిన్ననేమో డిప్టీ మేయర్ శ్రీదేవి గారు. ఇట్లా కాంగ్రెస్ వైపు చూస్తూనే ఉన్నారు. చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ అధికారులతోటి, కాంగ్రెస్ నాయకులతోటి కావచ్చు, కాంగ్రెస్ మంత్రులతోటి కావచ్చు, ముఖ్యమంత్రితో కానీ వీళ్ళంతా టచ్లో ఉన్నారు అనేసి జగ్గారెడ్డి గతంలో కుండలు బద్దలు కొట్టారు. ఇప్పటికీ 25 మంది బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అని ఆయన కుండ బద్దలు కొట్టారు. కాంగ్రెస్ కూల్చడము, కాళేశ్వరంని కూల్చినంత ఈజీ కాదు అనేసి ఆయన కామెంట్లు కూడా చేయడం జరిగింది. ఏదేమైనా కూడా రేపు జరిగేటటువంటి నల్గొండ భారీ బహిరంగ సభల్లో కేసీఆర్ ఏమి మాట్లాడబోతారు, ఇక్కడి నుంచి అధికార పక్షానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలందరూ మేడిగడ్డల్లో పవర్ ప్రజెంటేషన్ ఏ విధంగా ఉండబోతుందనేసి తెలంగాణ ప్రజానిక మొత్తం ఎదురు చూసే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు, మరో పక్క ప్రతిపక్షానికి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ, అదేవిధంగా అధికార పక్షానికి సంబంధించినటువంటి చెలో మేడిగడ్డ. ఈ రెండు సభల వల్ల పోలీస్ యంత్రాంగానికి తల పట్టుకునే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ ఏం గడబడులు అవుతాయి, ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ అవుతాయి, దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే రాష్ట్ర పోలీసు యంత్రాంగము కొంత ఉలికి పడ్డదని చెప్పుకోవచ్చు. ఒక పక్క నల్గొండ అయితే మరో పక్క కరీంనగర్. ఇట్లా ఈ రెండు ప్రతిపక్షాలు, అధికార పక్షాలు చేస్తున్నటువంటి ఈ యొక్క భారీ బహిరంగ సభ కావచ్చు, చెలో కాళేశ్వరం కావచ్చు, ఇలాంటి వాటిపైన తెలంగాణ ప్రజానికము ఏమి జరగబోతుంది రేపు అనే దాని మీద చాలా క్లుప్తంగా క్లారిటీగా ఉంది. కానీ ఒకటి సౌమ్య, మనము ఇవన్నీ రెండు ఒక పక్కన అయితే, మూడోది ఏంటంటే గతంలో అధికార పక్షానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము 13వ డేట్న కేసీఆర్ ఎక్కడైతే మీటింగ్ పెడుతున్నారో చెలో నల్గొండ అనేసి, సేమ్ అదేవిధంగా అధికార పక్షానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రియాంక గాంధీని నల్గొండకు పిలిపించేసి నల్గొండలోని భారీ బహిరంగ ఏర్పాటు చేసి ఈ సబ్సిడీకి సంబంధించినటువంటి 500 రూపాయల సిలిండర్ని కూడా ఆమె చేతుల మీదుగా మహిళలకు అందచేయాలనే ఒక ఉద్దేశంతో అధికార పక్షము చేసింది. కాకపోతే ఏంటంటే అక్కడ ప్రియాంక గాంధీ అంటే వివిధ రాష్ట్రాల్లో ఆమె పర్యటించడం వల్ల ఇక్కడ ఆమె టైం కుదరకపోవడంతో ఈ యొక్క ప్రియాంక గాంధీ సభ వాయిదా పడ్డది. కేసీఆర్కు పర్మిషన్ వచ్చింది అనేసి, పర్మిషన్ ఇచ్చారు అనేసి బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నటువంటి అంశం. ఏది ఏమైనా కూడా రేపు పక్క ప్రతిపక్షం, మరో పక్క అధికార పక్షము రేపు ఏం జరగబోతుందో వేచి చూద్దాం. ఎస్ ఆల్ రైట్ సంజయ్. మొత్తం మీద అది ఒకరేమో చెలో నల్గొండ అంటున్నారు, ఇంకొకరేమో చెలో మేడిగడ్డ అంటున్నారు, ఇక్కడేమో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇక్కడేమో డైరెక్ట్గా బీఆర్ఎస్ ఎల్ఓపి లీడర్ కేసీఆర్ మరి సభా వేదికగా ఎట్లాంటి మాటల దాడి, మాటల తూటాలు